ఈ అవార్డు రోషయ్య గారు చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి అవార్డు ఇచ్చినందుకు రోషయ్య గారికి. నా మీద వాత్సల్యాన్ని ఎప్పుడు ఊరికే అలా తట్టెళ్ళిపోతూ చెప్తుంటారు, కానీ అది ఇప్పుడు అందరి ముందు చెప్పిన అరవింద్ గారికి, అలాగే కాంతారావు గారికి, సో మొదటి నుంచి కూడా నాకు కొన్ని సపోర్ట్గా ఉన్న భరద్వాజ్ గారికి, అలాగే సినిమా సక్సెస్ని ఆయనే శాసించారు బి గోపాల్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అంటే కొండ గారికి ముందు చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా నేను సినిమాకి పెద్ద ఫ్యాన్ని. నిజంగా సినిమాని అభిమానిస్తున్నందుకు ఎవరైనా డబ్బులు ఇస్తే డైరెక్షన్ చేసి ఉండేవాడిని కాదు. అభిమానిస్తున్నందుకు నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి డబ్బుల కోసం డైరెక్షన్ చేస్తాను అంతే. సినిమాలు చూస్తూ మధ్యలో ఒక చిన్న గ్యాప్ దొరికినప్పుడు రాస్తుంటాను. అందుకే నేను తక్కువ సినిమాలు చేస్తుంటాను. అంటే సినిమాలు చూడడం ఇష్టం నాకు, తీయడం కన్నా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే, సినిమా అంటే ఇప్పుడు ఈరోజు ఇలా చెప్పారు నాకు, కేవీ రెడ్డి గారు అవార్డు మీరు కేవీ రెడ్డి గారు అవార్డు ఇస్తున్నాం మీకు అని. సో నేను రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు ఈ అవార్డు తీసినందుకు ఎంత ఆనందంగా ఉందో అంత మహాదర్శకుడు ఇంకోసారి తలుచుకునే అవకాశం వస్తుంది అందరికనే ఉద్దేశంతో వచ్చాను. అలాంటి మహాదర్శకులను మర్చిపోకుండా ఇలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కొండల గారికి నిజంగా మేము కృతజ్ఞుడిని. నేను అన్ని సినిమాలు చూశాను, కానీ కేవీ రెడ్డి గారివి అంటే అన్ని చిన్నప్పుడు చూశాను, తర్వాత కూడా చూసాను, కానీ ఎందుకో మాయాబజార్ మాత్రం ఇప్పటికీ మళ్ళీ చూసే అవకాశం కలలేదు. మీరేమనుకోవద్దు. ఎందుకు విషయం చెప్తానంటే, నాకు చిన్నప్పుడు చూసిన ఒక్క సీన్ గుర్తుంది. ఎక్కడో లీలగా అనమాట, చాలా చిన్న పిల్లలు చూసినప్పుడు. మీరు ఆ సీన్ తప్పైతే నాకు క్షమించాలి. దుర్యోధనుడు ప్యాచులు వేస్తున్నప్పుడు ఒక 4 అని చెప్పి కాదు 5 అంటాడు. నాకు విచిత్రం అనిపించింది. దుర్యోధన లాంటి మహారాజు అంటే తన క్యారెక్టర్ పోగొట్టుకుని కాదు అంటున్నాడని. మీరు ఒక విషయం గమనించవచ్చు, ఆర్యాలో హీరో క్యారెక్టర్ స్టోన్స్ వేస్తుంటుంది, ఆ క్యాన్సిల్ అని మళ్ళీ వేస్తుంటుంది. దానికి ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉంది. నేను బాగా చిన్నప్పుడు ఒక చంచలైన క్యారెక్టర్ మనసులో ఉండిపోయింది. మనుషులు హీరోలు కూడా ఇలా ఉంటారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి అన్నమాట అని ఉండిపోయి ఇంకా ఆ క్యారెక్టర్ నాకు ప్రజల్లో తిరుగుతూ ఉంటుంది. సో విధంగా కేవీ రెడ్డి గారికి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఆయన నా కెరీర్ అంతా అదే, నేను చేసే సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొడ్డు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి, సిగ్గు అనిపించట్లేదు?